హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా రకాలుగా యూజ్ చేసుకోవడానికి ఒక మంచి మాలని రెడీ చేశాను. ఇట్లాంటి కలర్ కాంబినేషన్లో మనం మాలలు రెడీ చేసుకున్నట్టయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. డెకరేషన్ పర్పస్ కానీ పూజలో కానీ చాలా బాగా యూజ్ అవుద్ది. వరలక్ష్మి వ్రతంకి కానీ వినాయక చవితికి కానీ ఇట్లా మనం సింపుల్గా డెకరేట్ చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఇలాంటి మాలలు రెడీ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్ క్లాత్ పెట్టుకొని చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న పువ్వుల కలర్ కాంబినేషన్ని బట్టి నేను ఇక్కడ 2 రకాల పువ్వులనే తీసుకున్నాను. ఈ 2 కలర్ కాంబినేషన్లని బట్టి నేను మాలను అనేది రెడీ చేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఏ పువ్వులు అయితే ఉంటాయో ఆ కలర్ కాంబినేషన్ని బట్టి మీరు మాల అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను శంఖం పువ్వులు అలానే ఈ వైట్ కలర్లో ఉన్న పువ్వులని రకరకాలుగా పిలుస్తుంటాము. చక్రం పువ్వులని, స్వస్తిక్ పువ్వులని అట్లా పిలుస్తుంటాము. ఇట్లా సేమ్ ఇవి మల్లె పువ్వులానే ఉంటాయి. ఇట్లా డబల్ లేయర్తోని చాలా బాగా అనిపిస్తాయి అండ్ ఎక్కువసేపు వాడిపోకుండా కూడా ఉంటాయి ఈ పువ్వులు అనేవి. ఇలా ఈ పువ్వులనే కాదు, ఈ సీజన్లో ఎక్కువగా పువ్వులు పూస్తుంటాయి కదా, మంచిగా మీకు ఏవైతే ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయో ఆ పువ్వులను తీసుకొని మంచిగా కలర్ కాంబినేషన్ని బట్టి మంచిగా మాలను రెడీ చేసుకున్నామంటే చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. అలానే అమ్మవారికి అలంకరించవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాలను ఇలా రెడీ చేసుకున్నాను నేను. అంటే ఒక్కొక్క మాలని ఒక్కొక్క టైప్లో మనము అల్లుకోవచ్చు కదా. నేను ఈ మాలని ఇట్లా గుచ్చుకున్నాను సూదికి, మంచిగా రౌండ్గా వచ్చేలాగా. మాల అనేది చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్లో గుచ్చుకున్నట్టయితే. మన సూదిని ఏదైనా బేస్కి నేనైతే థర్మకోల్ తీసుకున్నా బేస్ లాగా. మీరు ఒకవేళ థర్మకోల్ లేదు అని అంటే ఆలుగడ్డ కానీ అట్లా ఏమన్నా దేనికైనా కుచ్చుకోవడానికి అట్లా సూదిని అట్లా గుచ్చామంటే మనకి మాల అనేది రెడీ చేసుకోవడం చాలా ఈజీ అవుద్ది చేతిలో పట్టుకొని కూర్చున్న దానికన్నా. సో అలా మీ దగ్గర ఏమైతే అవైలబుల్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ మాల అనేది రెడీ చేసుకోవచ్చు. మెయిన్గా ఇట్లా మన పువ్వు యొక్క కాడలు ఉంటాయి కదా, ఆ కాడలకి మరీ లాస్ట్లో కాదు మరీ స్టార్టింగ్లో కాకుండా మిడిల్లో గుచ్చుకున్నట్టయితే చాలా బాగా కనిపిస్తుంది మాల అనేది. ఒకవేళ మాల మీకు ఇంకా లావుగా కావాలి అని అంటే ఆ కాడ యొక్క కొంచెం లాస్ట్లో కూడా గుచ్చుకోవచ్చు. అలా ఇంకా కొంచెం లావుగా కనిపిస్తుంది. ఇదైతే పర్ఫెక్ట్ సైజ్ అనిపించింది నాకు. అలా చాలా సింపుల్గా 2 కలర్ కాంబినేషన్ బట్టి మంచిగా రెడీ చేసుకోవచ్చు మాల అనేది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనం ఇలా కనుక మాలను రెడీ చేసుకుంటే దేవుడి ఫొటోస్కి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అట్లా కూడా. ఇంకా లేదంటే బ్యాక్డ్రాప్ ఏమన్నా ప్లెయిన్గా పెట్టేసుకొని మంచిగా ఇట్లాంటి మాలలు ఎక్కువగా రెడీ చేసుకొని ఇట్లా మంచిగా పొడవుగా పెట్టేసుకొని రెడీ చేసుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ శంకుపూలు యాడ్ చేసినాక ఆ కలర్ కాంబినేషన్ అనేది భలే సెట్ అయింది అసలు. ఆ 2 కలర్ కాంబినేషన్ని బట్టి సూపర్గా ఉంది. ఇప్పుడు వైట్ కలర్ పువ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి జస్ట్ మధ్యలో నేను సపరేషన్ లాగా ఉండడానికి జస్ట్ అట్లా ఒక చిన్న లేయర్ లాగానే పెడుతున్నాను. అలా గుచ్చుకుంటేనే నాకు బాగా అనిపించింది. అంటే మరీ శంకుపూలు అనేవి ఎక్కువ కాకుండా జస్ట్ అట్లా చిన్న లేయర్ లాగా ఉంటే చాలు అన్నట్టు నేను ఇమాజిన్ చేసుకొని ఇట్లా గుచ్చుకున్నాను. నాకైతే ఫైనల్ అవుట్పుట్ మాత్రం సూపర్గా నచ్చేసింది. ఒకవేళ మీ దగ్గర కనుక ఇట్లా పువ్వులు అవైలబుల్గా ఉన్నాయి అని అంటే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ కలర్ కాంబినేషన్లో కానీ వేరే ఏ కలర్ కాంబినేషన్లో అయినా కూడా ఈ మోడల్లో మన మాల అనేది గుచ్చుకున్నట్టయితే ఇట్లా సూదికి రౌండ్గా గుచ్చేసుకొని మాలను రెడీ చేసుకుంటే మన డెకరేట్ చేసుకోవడానికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం సీజన్ కదా, వరలక్ష్మి వ్రతం అమ్మవారికి మనం మంచిగా అలంకరిస్తాం కదా, అట్లానే బ్యాక్డ్రాప్ ఏదైనా ప్లెయిన్గా పెట్టేసి ఇప్పుడు ఈ కలర్కి మెరూన్ కానీ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ అట్లాంటి కలర్ కాంబినేషన్ వీటికి తీసుకొని కాంట్రాస్ట్లో మంచిగా మాలలు అనేవి రెడీ చేసుకొని అటు ఇటు వేలాడ తీసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న మాలలు పెట్టేసుకుంటే సూపర్గా అనిపిస్తుంది అసలు. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీ దగ్గర కనుక ఇట్లా పువ్వులు అవైలబుల్గా ఉండి వరలక్ష్మి వ్రతంకి ఇట్లా ఏమన్నా
సింపుల్గా డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటే. ఎందుకంటే మనకి వరలక్ష్మి వ్రతం అనేది మనం వన్ డేనే చేస్తాం కాబట్టి పువ్వులు అనేవి కూడా ఫ్రెష్గా కనిపిస్తాయి. ముందు రోజే కుచ్చేసుకొని పెట్టుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఎక్కువ రోజులు ఉండే పూజలు ఇప్పుడు వినాయక చవితికి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే నెక్స్ట్ డేకి మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది, తొందరగా వాడిపోతాయి కాబట్టి. వరలక్ష్మి వ్రతంకి అయితే బెస్ట్ చాయిస్ అనే చెప్తాను నేనైతే డెకరేషన్ పర్పస్లో. ఇంకా వేరే పూజలలో కూడా ఇట్లా రెడీ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు మనము. దివాళీకి కానీ లేదంటే ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇట్లా ఏ పూజలైనా కూడా మనము ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు మంచిగా రెడీ చేసుకొని. ఇంకా ఏంటి అని అంటే ఒకవేళ పూజల టైంలోనే కాకుండా పండుగల టైంలో కూడా ఇట్లాంటివి రెడీ చేసుకొని గుమ్మానికి అటు ఇటు మంచిగా వేలాడదీసినామంటే హ్యాంగ్ చేసినామంటే చాలా బాగా కనిపిస్తుంది. అట్లా కూడా ఈ పువ్వులతో ఇలానే కాకుండా ఇంకా వేరే రకాలకు కూడా మనం మాలలు రెడీ చేసుకోవచ్చు. నేను తప్పకుండా రెడీ చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. మన రెగ్యులర్ డైలీ లైఫ్లో ఇట్లాంటివి మనము వాడుతూనే ఉంటాం కాబట్టి మనకి ఏదో ఒక దగ్గర ఇలాంటి ప్రాసెస్ అనేది యూజ్ అవుద్ది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నారు అని అంటే మీకు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒకసారి మన ఛానల్ని చెక్ చేస్తే చాలు, మంచి మంచి ఐడియాస్ వస్తాయి. ఇంకా ఇలానే కాకుండా ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, రాఖీ హ్యాండ్మేడ్ రాఖీస్ ఎట్లా రెడీ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఇంకా కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి రాఖీకి రిలేటెడ్వి, తప్పకుండా ఒకసారి చెక్ చేసి చూడండి. చాలా డీటెయిల్డ్గా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించాను. మన ఛానల్లో ఈ వీడియో అనే కాదు ప్రతి ఒక్క వీడియో చాలా సింపుల్గా ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేస్తుంటాను. తప్పకుండా ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ అవ్వండి. ఫైనల్గా మన మాల అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో కదా, నాకైతే సూపర్గా నచ్చేసింది. అసలు మస్తు క్యూట్గా ఉంది కదా, కలర్ కాంబినేషన్ అయితే భలే సెట్ అయింది. అలా మాలని చూస్తున్నంతసేపు అలానే చూడాలనిపించింది. ఇలా కనుక మన మాలలు రెడీ చేసుకొని పూజా గదిలో కానీ దేవుడు పటాలకి కానీ లేదంటే డెకరేషన్ పర్పస్ కానీ ఇట్లా డెకరేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఒకసారి మీ దగ్గర కనుక ఇట్లా పువ్వులు ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి మన వీడియోస్ అనేది చెక్ చేయండి, చాలా బాగుంటాయి అండ్ మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా చేసి చూపిస్తుంటాను. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి డెకరేషన్ పర్పస్ కానీ లేదంటే ఫెస్టివల్ని బట్టి ఇంకా రాఖీ సీజన్లో రాఖీ టైప్లో కానీ ఇట్లా మాలల్ని డిఫరెంట్గా రెడీ చేసుకోవడం కానీ ఇలా మీకు ఒక మంచి ఐడియా ఇవ్వడానికి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అలా మీ ఇంటి వరకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.